ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కామారెడ్డి జిల్లాలో జల ప్రళయం సృష్టించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు వచ్చాయి. దాంతో ఇల్లు మునిగిపోయాయి. కామారెడ్డి పట్టణం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఎందుకు కామారెడ్డికి పరిస్థితి వచ్చింది, అసలు కాలనీవాసులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం. సార్, అంటే ఎందుకు ఈ స్థాయిలో కాలనీలు మునగడానికి, ముంపు ప్రాంతానికి కావడానికి కారణాలు ఏందనుకుంటున్నారు? గతంలో కనీ విని ఎరగని రీతిలో ఒక్కసారిగా వర్షపాతం పెరగడం వల్ల ఈ కాలనీలో జనజీవనం అంతా స్తంభించి వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోయినటువంటి సందర్భం. దీన్ని గమనించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి లాస్ట్ 3 days నుంచి స్వచ్ఛందంగా చాలామందితో వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు కూడా కాలనీలో ఉన్న పరిస్థితులను గమనించి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాం. ప్రతి ఇంటింటికి వాలంటీర్స్తో, నియర్లీ 30 members వాలంటీర్స్తో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రన్నర్స్, వాకర్స్ ప్లస్ ఆర్మీ ట్రైనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరితో సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఈ కాలనీల సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు? మీరు తిరిగారు, 3 రోజులు ఉన్నారు. ఒక్కొక్క ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది అసలు? చాలా దారుణమైన పరిస్థితి. వేలాది లక్షలాది విలువ కలిగే ప్రతి ఐటెం, ఫ్రిడ్జ్ నుండి మొదలుకొని ప్రతి ఎలక్ట్రికల్ ఐటెం, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వృధా అయిపోయినాయి. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్నీ ఉన్న ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులను గమనించి ఇటు ప్రభుత్వం కూడా ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చి ప్రతి ఇంటిని సందర్శించి వారు కొంత సపోర్ట్ చేశారు. అదే రకంగా జిల్లా యంత్రాంగానికి రోటరీ క్లబ్ ఈ పరిస్థితి కారణమైంది. ఇక్కడ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఈ స్థాయిలో మునిగిపోవడానికి కారణమైంది. ఇలా జరగడానికి సరే ఇక్కడున్న పరిస్థితులు ఏవైనప్పటికీ సడన్గా వచ్చినటువంటి విపత్తు వల్ల ఇది జరిగింది. దీన్ని ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం ముందుగా బయటపడిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా దీనిపైట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి చేయుతనియాలని చెప్పి కోరుతున్నాం. ఏం సార్ కారణం అసలు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏ స్థాయిలో నీళ్ళు వచ్చిన పూర్తిగా ఇళ్ళని మునిగిపోయే పరిస్థితి? పైన ప్రస్తుతానికి వర్షం అనేది పైన చెరువులు ఉన్నాయి. చెరువుల వల్ల కొంచెం ఫ్లో ఎక్కువ అయిపోయి ఇక్కడ డౌన్లో ఉంది కనుక ఆ వాటర్ వల్ల ఈ ఫ్లో విపరీతం. ఒక 40 years నుంచి వర్షం పడలేదు. ఇప్పుడు పడ్డ తర్వాత దాంతో ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో అంటే బఫర్ జోన్ కూడా ఒక కారణం అంటారు సార్? బఫర్ జోను, FTL దాన్ని కూడా కొంచెం దగ్గరలో ఉన్నాయి కావున దాన్ని కూడా ఒకవేళ మున్సిపల్ వాళ్ళు కూడా గతంలో పర్మిషన్స్ ఇచ్చారు. మరి దాన్ని ఏ రకంగా ఇచ్చారనేది ప్రభుత్వం ఆలోచించాలి. సరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. సరే, ఎందుకు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇల్లు మునిగాయి, చాలా ఇళ్లలో భారీ నష్టం వాటిల్లింది. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇది బఫర్ జోన్. బఫర్ జోన్లో అసలు ఎల్పీ చేయొద్దు, చేసిన ఎల్పీలకు పర్మిషన్ ఇవ్వద్దు. అది ఫస్ట్ థింగ్. అట్లా చేసి ఇప్పుడు ఇంతమందిని ఇబ్బంది పడ్డారు. కాబట్టి అలా కాక ఇక ముందు కూడా ఇట్లాంటి పర్మిషన్లు ఇవ్వకుండా మున్సిపల్ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. బఫర్ జోన్లలో పర్మిషన్లు కానీ ఎలాంటి ఎల్పీలు కానీ చేయకుండా చూడాలి గవర్నమెంట్. సో ఇది మొత్తం మీద కాలనీ వాసులు చెప్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే మొన్న 3 రోజుల నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందంటే నేనేమనుకున్నా అంటే విత్ ఇన్ నో టైం, అంటే కామారెడ్డి ఒక 5 to 10 centimeters వర్షం అయితే ఇట్ కెన్ విత్ స్టాండ్. కానీ ఒక 5 to 6 hours 40 centimeters రెయిన్ఫాల్ అయింది. ఆల్రెడీ కామారెడ్డి చెరువు నిండి ఉంది. సో ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ తీసుకెళ్లే పాసింగ్ కెనాల్ ఉంటుంది కదా, దాని కెపాసిటీ తక్కువ. ఒకటేసారి దాని కెపాసిటీకి 10 వాటర్ వచ్చేసరికి అది మొత్తం చుట్టుపక్కల కాలనీలోకి స్పీడ్గా వాటర్ వచ్చేసింది. అది మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం లోతట్టు ప్రాంతం, ఆ విధంగా కూడా ఈ కాలనీ కొంచెం బాగా ఎఫెక్ట్ అయింది. అది మెయిన్ ప్రాబ్లం. క్లౌడ్ బరస్ట్ అని చెప్తాను మెయిన్గా నేను. సో ఇది మొత్తం మీద అయితే కాలనీ వాసులు కావచ్చు, కామారెడ్డి పట్టణ వాసులు చెప్తున్నారు. కామారెడ్డి పట్టణం గతంలో ఎప్పుడు లేనంతగా వరద ముంపుకు గురైంది. చాలా కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఆ వరద ముంపు నుంచి అయితే ఇంకా కోలుకోపోతున్నారు. ఇప్పుడిప్పుడే తమ ఇళ్ళని శుభ్రం చేసుకొని బయటకు వస్తున్నారు. కానీ ఈ విపత్తుకు మాత్రం బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వడం కూడా ఒక కారణం అంటున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు, గతంలో ఎప్పుడు లేనంత వర్షం ఒక్కసారిగా కురవడం కూడా ఈ కారణం అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఇళ్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు ఎందుకు చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.